నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జి రామ్జీ చట్టవ్రతులని దహనం చేసి ఆయన మాట్లాడుతూ గుడ్డిలో మెల్లగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఎంజీఎస్ఆర్ ఈజీఎస్ ఉపాధి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా జి రామ్జీ చట్టాన్ని తీసుకొని రావడం దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల ఉపాధిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీయడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన పాత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జీరామ్జీ అనే పేరు మీద చట్టం తీసుకొస్తున్నది. ఈ చట్టం వల్ల ప్రజలకు ఉపాధి కరువైతుంది కాబట్టి అఖిల భారత రైతు కూలీ సంఘం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాత ఉపాధి హామీ చట్టం ప్రకారం పని అడిగితే పని అందరికీ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉండేది, అడిగే హక్కు అనేది ప్రజలకు ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఆ హక్కు అనేది పోతున్నది. అలాగే నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 40% నిధులు భరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో రూపొందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేటివి రాకుండా రేపు కేంద్రం ఇచ్చే నిధులతోని పథకం నడవలేక రేపు ఈ ఉపాధి హామీ పని అనేది బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాగే మొత్తము దేశవ్యాప్తంగా కూడా అనేక మంది పేదలు ఉపాధి హామీ పని పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టంలో ఉన్న వాటిని అలాగే ఉంచి ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.